నమస్తే అండి. నేను మున్నా. మన మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ని హౌస్ ఆఫ్ కామన్స్ ఆ! ఆహ్, ఏదైతే యూకే పార్లమెంట్‌లో బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇండియా అండి అనే సంస్థ ఈ మార్చి 19న ఆయన్ని అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా అంటే ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. ప్రకటించారన్నట్టు. ఇప్పుడు ఆయన్ని ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇచ్చేటప్పుడు జరిగిన కొన్ని సందర్భాలు చెప్పుకుందామని ఈ వీడియో చేశాను. చాలా అద్భుతంగా అనిపించింది. హ్మ్. ఏదైతే మన అక్కడ ఎంపీ నవేందు మిశ్రా గారు ఆధ్వర్యంలో అలాగే మరికొంతమంది ఎంపీలు కలిసి డాక్టర్ పద్మ విభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డు ఇవ్వటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌కి అలాగే మెగా కుటుంబ సభ్యులందరూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా వాళ్ళు కూడా ట్వీట్ చేశారన్నమాట. అంటే మన చిరంజీవి గారు 4.5 దశాబ్దాలుగా చేస్తున్న సేవల గురించి ఏదైతే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు సంబంధించి చేసిన సేవలు, అలాగే సినీ పరిశ్రమకి చేస్తున్న సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. నిజంగా చాలా హ్యాపీ మూమెంటు. ఇంకా ఈ అవార్డు ఇవ్వంగానే మన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన్ని ఒక ట్వీట్ చేయడం జరిగిందండి. నిజంగా చాలా అద్భుతమైన విజయం తీసుకున్నాం అన్నయ్య. అంటే మీకు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఒక అన్నయ్యగా కాకుండా ఒక తండ్రిగా చూస్తుంటాం మేము అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు ఆ ట్వీట్లో. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పారు. అలాగే సాయి తరం తేజ్ ప్రతి ఒక్కరు ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ అవార్డు రావటంతో మన మెగా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారండి. అలాగే ఆయన లండన్‌లో దిగినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో అసలా ఈ ప్రోగ్రాము లండన్‌లో జరుగుతుందా? ఇండియాలో జరుగుతుందా కూడా అర్థం కాకుండా అంత జనం వచ్చారండి. చాలామంది గుమిగూడారు. ముఖ్యంగా అక్కడ ఒక లేడీ అభిమాని ఆమెని చూసి ముద్దు పెట్టుకోవడం జరిగింది. అంటే ఆమె మనసులో ఎంత అభిమానం లేకపోతే అంత పబ్లిక్‌లో అంటే ఆయన్ని చాలా సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి గారిని. అంటే చాలామంది హీరోలు వచ్చారు, పోయారు. కానీ ఆయన క్రేజ్ గానీ, గ్రాఫ్ గానీ ఏమాత్రం తగ్గలేదండి. అంటే ముఖ్యంగా మొన్న ఒక విశ్వంబర సీన్ అనుకుంటా చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు దగ్గరొస్తున్నాయి. అంటే 69 ఇయర్స్. ఇంకా 1 ఇయర్‌లో 70 ఇయర్స్ మనిషి. అలాంటి ఆయన గ్లామర్‌కి అసలు రహస్యం ఏంటో కూడా అర్థం కాదు. అంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి. ఆయన్ని అక్కడ ముద్దు పెట్టడం జరిగింది. ఆ ఫోటో నేను వెనకాల పెడతాను. అలాగే ఆయన ఫోటో ఒకటి ఏదైతే రిలీజ్ అయిందో నిజంగా ఎప్పుడో ఒక 30 సంవత్సరాల ముందు గ్యాంగ్ లీడర్ టైంలో ఎలా యంగ్‌గా కనిపించారో అలా ఉందండి ఆ ఫోటో నిజంగా. నిజంగా ఆ ఫోటో కూడా వెనకాల పెడతాను చూడండి. నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఆయన సేవలు చేస్తున్నారు, అది చేస్తున్నా కరెక్టే. ఒక మెగాస్టార్‌గా ఎదిగారు. అంతమంది అభిమానిస్తున్నారు అక్కడి వరకు. కానీ ఆయన తమ్ముడు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రజల్ని సేవలు చేస్తున్నారు. అంటే క్రమశిక్షణ గురించి చెప్పుకోవాలి మన మెగాస్టార్ చిరంజీవి గారిది. ఒక తమ్ముడొచ్చి ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయ్యారు. అలాగే ఆయన కొడుకు తనయుడు మన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అంటే ఒక ఒకరు రేంజ్‌లో ఎళ్ళాక వాళ్ళ ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరు గుర్తింపు తెచ్చుకోవటం అనేది ఒక క్రమశిక్షణ గురించి చెప్పాలండి ఇక్కడ. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకా చాలా అవార్డులు తీసుకోవాలని ముఖ్యంగా నెక్స్ట్ ఆయనకి భారతరత్న ఎట్టి పరిస్థితుల్లో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కంపల్సరీ ఆయనకి ఇస్తారు. నెక్స్ట్ ఇంకా భారతరత్నే. నిజంగా ఆయన చేసిన సేవల గురించి దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.